ప్రజల ప్రాణాలు కాపాడే వైద్యులకే ప్రాణ రక్షణ లేకుండా పోతుందని, వారికి రక్షణ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలదేనని రిమ్స్ జూనియర్ డాక్టర్ సంఘం అధ్యక్షుడు సందీప్ చారి అన్నారు. నిరసనలో భాగంగా ఆదిలాబాద్ కలెక్టరేట్ ఛాంబర్లో కలెక్టర్ రాజర్షి షాను జుడాలతో కలిసి వినతి పత్రం అందజేశారు. దేశానికి స్వాతంత్రం వచ్చి 75 ఏళ్లు పైగా గడుస్తున్నప్పటికీ నేటికి కూడా మహిళలకు రక్షణ కరువైందన్నారు. పనిచేసే చోట మహిళలు అభద్రతా భావంతో బతకాల్సిన దుస్థితి దాపురించిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. కోల్కతా ఘటనలు పునరావృతం కాకుండా చట్టాలను ఎంతో పకడ్బందీగా అమలు చేయడంతో పాటు వైద్యులకు భద్రత కల్పించాలని వారు డిమాండ్ చేశారు. బాధిత కుటుంబానికి జస్టిస్ దక్కే వరకు తమ పోరాటం సాగుతుందని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్కు జూనియర్ వైద్యురాలు రాఖీలు కట్టి రక్షణగా నిలవాలని విజ్ఞప్తి చేశారు. మరి గత 4 రోజుల నుంచి జరుగుతున్న సమస్య గురించి అందరికీ తెలుసు. మరి ఆ యొక్క కోల్కతా మెడికల్ కాలేజ్లో డాక్టర్ గారిపై జరిగిన అత్యాచారం గురించి మరి కలెక్టర్ గారికి కూడా మేము రిప్రజెంటేషన్ ఇచ్చాము. మరి మా యొక్క కాలేజ్లో ఉన్న సమస్యలు కూడా వారికి తెలుపుతూ మా కాలేజ్లో ఉన్న సమస్యల్ని కూడా మరి ఆ యొక్క సెక్యూరిటీ ఇష్యూస్ కానీ ఏదైనా బలపరచాలని మరి వారి యొక్క మద్దతుని కోరుతూ మేము కలెక్టర్ గారిని మరి కలిసి మా రిప్రజెంటేషన్ ఇచ్చాము. మరి అదేవిధంగా మండే రోజు రాఖీ సందర్భంగా ఈరోజు మేము కలెక్టర్ గారికి రాఖీ కూడా కట్టాము. సార్ మరి వారి ఫుల్ సపోర్ట్ మాకు తెలిపారు. అదేవిధంగా ఎస్పీ గారిని కూడా కలిసి మాకు కావాల్సిన అన్ని ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాటిని చెప్పి పరిష్కారాలు డెఫినెట్లీ ఎస్పీ గారు కూడా సపోర్ట్ చేస్తారని కలెక్టర్ గారు చెప్పారు. మరి మేము వి థ్యాంక్ ద డిస్ట్రిక్ట్ కలెక్టర్ సార్ ఫర్ గివింగ్ హిస్ టైమ్ ఫర్ హిస్. సీజనల్ వ్యాధులు